హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. స్నాక్స్‌లో కూడా చేసుకోవచ్చు. హెల్తీగా, టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తదండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. 1, 2తో అయితే అస్సలాగరు. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కప్పు బొంబాయి రవ్వతో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలి. అప్పుడే మనకు స్నాక్స్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా మనము సూజీ రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అదే వేసుకోవాలి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు సూజీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ప్రాసెస్ని చేసుకోవాలండి. ఈ పిండిని మనము ముందుగా రెడీ చేసుకున్న రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కాస్త చల్లారే వరకు వదిలేయాలండి. మన చేతికి కాస్త వేడి తగిలేంత ఉంచుకొని అప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త చల్లారిందండి. ఇప్పుడు ఇలా బాగా పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మనం మర్దనం చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి ఈ స్నాక్స్ అనేది అయితే. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనం చపాతీ పిండికి అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయొద్దు దీంట్లో. ఇదే సరిపోతుంది. పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉందండి పిండి అయితే. చూడండి, ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీలా తాల్చుకోవాలండి. సగం పిండిని తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము పొడి పిండి వేసే అవసరం లేదండి. కాస్త మనము చపాతీ కర్రకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. కౌంటర్ టాప్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తాల్చుకోవాలండి. అప్పుడు మనకు ఇలా కింద అతుక్కోదు పిండి అనేది. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. అప్పుడే మనకు స్నాక్స్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత మీరు గిన్నె లేదంటే గ్లాస్తో ఇలా మనం కట్ చేసుకోవాలండి. రౌండ్గా వస్తుంది అప్పుడు మనకు. ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని మనం తీసుకొని ఇదే విధంగా మళ్ళీ చపాతీలా తాల్చుకొని మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ సైజులో ఉండాలండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా 1 బై 1 పూరీలు వేసుకోవాలండి. ఒక పూరి వేసిన తర్వాత కాస్త పైకి ఇలా తేలే వరకు ఇలా మనం పైన ఆయిల్ పోస్తూ ఉండాలి. అప్పుడు మనకు బాగా బెలూన్ లాగా పూరి పొంగుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఇదే పిండిలో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్, మరీ ఎక్కువ కలర్ రాదండి. కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఎంత పొంగుతూ సాఫ్ట్గా వస్తుందండి పూరి అయితే.
ఇదే విధంగా మిగతా పిండితో చేసుకున్న పూరీలను 1 బై 1 ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ పోస్తుంటే మనకు పూరీలు బాగా పొంగి టేస్ట్ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పొంగిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే రాదండి, కాస్త వైట్గానే ఉంటాయి ఈ పూరీలు అయితే. ఇలా ఫ్రై చేసుకున్న పూరీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 పూరీలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నేను 1 బై 1 ఆయిల్లో మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పూరీలు వేసుకున్న తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చాలా బాగా పొంగుతాయండి, ప్రతి పూరి కూడా సూపర్గా పొంగుతుంది. ఇదే విధంగా నేను అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా, సాఫ్ట్గా, మృదువుగా చాలా బాగుంటాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు. చాలా ఈజీగా, టేస్టీగా బొంబాయి రవ్వతో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచుతూనే తెలుస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మన సెకండ్ రెసిపీ వచ్చేసి హెల్దీగా కప్పు బొంబాయి రవ్వతో దోశ ఎలా చేయాలో చూద్దండి. ముందుగా ఇక్కడ నేను క్యాబేజ్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. క్యాబేజ్తో చేసినా కానీ ఈ దోశలు అయితే రెగ్యులర్ తినే దోశల కంటే కూడా టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా క్యాబేజ్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలండి. పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని దోశ చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలండి. 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం సూజీ రవ్వ తీసుకుంటామో అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 2 కప్పులు వేసుకోవాలండి. ఇక్కడ మనం గ్రీన్ ఉన్న క్యాబేజ్ తీసుకుంటున్నాం కాబట్టి దోశలు కూడా గ్రీన్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకోవాలి. అన్ని కొలతలు ఒక దాంతోనే వేసుకుంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశ అనేది అంత చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు వేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ సోడా మనకు మంచిగా యాక్టివేట్ అయ్యి దోశలు చక్కగా రావడానికి ఒక 1/4 టీ స్పూన్ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. నిమ్మరసాన్ని పిండుకొని దానిపైన వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల యాక్టివేట్ అయ్యి మంచిగా దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయండి పిండి పులిస్తే మనకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇదే పిండితో మీరు సెట్ దోశలైనా వేసుకోవచ్చండి. క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు, సాఫ్ట్ దోశలైనా వేసుకోవచ్చు. వీలైనంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దోశను మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా చేసుకునే క్యాబేజ్ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. వేడి వేడిగా తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా దోశలు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఏ చట్నీతో తిన్నా కానీ రుచి అద్భుతంగా ఉంటుందండి.
తుంచితేనే తెలుస్తున్నాయి మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో దోశలు అనేవి. ఈ దోశల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా ఇలా హెల్తీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.